కూటమి అధికారానికి వచ్చిన తర్వాత టీడీపీలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది పాతవారికి టికెట్లు ఇవ్వలేదు. టికెట్లు ఇచ్చి గెలిచిన వారికి అదనంగా ఎలాంటి పదవులు కట్టబెట్టలేదు. అసలు టికెటే రాని వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా ఒకరని చెప్పక తప్పదు. ఇప్పుడైనా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. టీడీపీలో ఒకప్పుడు బలమైన వాయిస్ ఉన్న నేతగా దేవినేని ఉమకు పేరుండేది. అలాంటి వ్యక్తి ఇప్పుడు లూప్ లైన్లో పడుండాల్సిన అనివార్యత ఏర్పడింది. నిజానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఉమా చాలా యాక్టివ్గా కనిపించారు. అయితే కూటమి 10 నెలల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఇటీవల దేవినేని ఉమా ఆచూకీ కనిపించడం లేదు. ఆయన ఎక్కువగా హైదరాబాద్కి పరిమితమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఉమా గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఓడిపోయారు. వైసీపీ వ్యతిరేక ఉద్యమాల్లో కీలకంగానే వ్యవహరించారు. అయినా సరే గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన మరో కమ్మ నేత వసంత కృష్ణప్రసాద్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది. దీని వెనక నారా లోకేష్ మంత్రాంగం ఉందని చెబుతారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను పిలిపించి ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఇప్పించి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వటంతో ఉమా మౌనం వహించారని చెబుతారు. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత కూడా చాన్నాళ్లు ఉమా క్రియాశీలంగానే ఉన్నారు. ప్రెస్ మీట్స్ పెట్టి వైసీపీని తూర్పార పట్టేవారు. మీడియాలో నలుగుతూ ఉండేవారు. 10 నెలలు గడిచినా ఉమకు నామినేటెడ్ పదవి దక్కలేదు. 2 దఫాలుగా 8 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసినా అధిష్టానం ఆయన పేరు గుర్తుకురానట్లే వ్యవహరించింది. దాంతో ఉమకు అసలు విషయం అర్థమైపోయింది. తనను దూరం పెట్టినట్లేనని ఆయన గుర్తించారు. ఇక పార్టీ చుట్టూ తిరుగుతూ వెంపర్లాడి ప్రయోజనం లేదని గ్రహించారు. పైగా ఉమపై కొంతకాలం క్రితం చాలా ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించి బాగా సంపాదించిన ఉమా పార్టీ ఓడిన తర్వాత పైసా విధిల్చలేదన్న ఆగ్రహం టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఉమా పార్టీ పటిష్టతకు పనిచేయటం లేదని, రాష్ట్ర నాయకుడిగా వ్యవహరించటం లేదని ఆయన వ్యతిరేక వర్గం నారా లోకేష్కు బాగా నూరిపోసింది. టీడీపీలో కొత్త ఆలోచన అమలు కావటం కూడా ఉమను పక్కన పెట్టడానికి కారణమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. సీనియర్లను గౌరవిస్తాం, సమర్థులైన కొత్త వారికి అవకాశం ఇస్తాం అని నారా లోకేష్ సరికొత్త నినాదం అందుకున్నారు. అందుకే ఉమా లాంటి వారిని గౌరవించటంతో సరిపెట్టారని, అంతకు మించి ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వబోవటం లేదని తేలిపోయింది. ఉమా కూడా డైరెక్ట్గా చెప్పకుండా పార్టీకి నమస్కారం పెట్టేసినట్లే అని అంటున్నారు. ఎలాంటి బాదరబందీ లేకుండా ఆయన హాయిగా హైదరాబాద్లో ఉంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.